హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు పిచాచాల జేగంట. పూర్వము చీనాలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండేవారు. కావటానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ళ బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది. అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు. తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకుని దాన్ని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడయ్యాడు. తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనో ఇతరులకు సాయం చేస్తూనో పొట్ట గడుపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు తమ్ముడు చక్కెర పాకం కావడి వేసుకొని పొరుగురికి పోవలసి వచ్చింది. దారి కొండదారి. అంతకు ముందే వాన కురిసి ఉండడం చేత కొండ చర్యలు జారుడుగా ఉన్నాయి. తమ్ముడు కావిడి వేసుకుని కొండదారి వెంట ఎక్కుతుండగా కాలు జారింది. వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొర్లాడు. కడవలో ఉన్న పాకమంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకుంది. వాడు పడిన చోట నుంచి లేచే లోపున కొన్ని పిశాచాలు అటుగా వచ్చి అమ్మయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మ అని పెద్దగా కేకలు పెట్టాయి. కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలన్న అనుకున్నాయి. కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఒకసారే తినలేము, తినటం సాధ్యం కాదు కూడా. అందుచేత పిశాచాలు సాయం పట్టి తమ్ముణ్ణి తన గుహకు తీసుకుని పోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి. తర్వాత పిశాచాలు ఒక చక్కెర బొమ్మ చుట్టూ గుంపు గుంపుగా చేరి కొన్ని చక్కెర పెళ్ళలు గిల్లుకు తిన్నాయి. ఇంతలో ఒక కొమ్ముగల పిశాచము, ఇక చాలు, చక్కెర జాస్తి తింటే అన్నం సహించదు, తిండి తిని మనము ఆడుకోవడానికి పోవాలి, మన జేగంట పట్టుకొని రండి అంది. తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగా అలాగే ఉండిపోయాడు. తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానా హింసలు పెడతాయని వాడికి తెలుసు. నెత్తిన కొమ్ముగల పిశాచము జేగంట వాయించేసరికల్లా గారడీలా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి. ఆ ఆహార పదార్థాల గుమాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరింది. చెడ్డ ఆకలి అయ్యింది. పిశాచాలు ఆహార పదార్థాలన్నింటినీ సంతోషంగా తిని జేగంట ఒక చోట భద్రపరిచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి. గుహలో ఇంకెవరూ లేకపోవటంతో తమ్ముడు రాతిపై నుంచి చెంగున లేచి దాన్ని జేగంటను తీసి సంగ్రహించి దాన్ని తన చొక్కాలో దాచుకొని కాలి సత్తువు కొద్దీ ఇంటికి పరిగెత్తాడు. తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది. వాడు కావాలన్నప్పుడల్లా జేగంట తీసుకుని వాయిస్తే చాలు, మృష్టాన్నం సిద్ధముగా ఉండేది. తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరాని అసూయ పుట్టుకొచ్చింది. తమ్ముడులా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెర పాకం కావిడి భుజాన వేసుకొని అది కొండదారున వెళితే బాగుంటుందని అక్కడికి బయలుదేరాడు. ఈసారి బురద జారు లేవు. అందుచేత అన్న కావిడి పల్లంలో పడక ఉండిపోయింది. వాడు స్వయాన్నే పడిపోయి కావిడి కుండలను తనపై దుర్లించుకొని పాకమంతా ఒళ్ళంతా పూసుకొని పడుకున్నాడు. కొంతసేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి. అవి అన్నను చూచి, పారిపోయిన చక్కెర మనిషి అడుగో, వీణ్ణి మన గుహకు తీసుకుపోయి ఏం చెయ్యాలో అది చేద్దాం అని అరిచాయి. ఈ మాటలు విన్న అన్న తన పంట పండింది కదా అనుకుని సంతోషించాడు. పిశాచాలు అన్నను భుజం మీద వేసుకుని ఎత్తుకొని పోయి తన గుహలో రాతి మీద చేర్చాయి. కొమ్ము పిశాచము, కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జేగంటను దొంగిలించుకుపోయాడు, అందుచేత ఈసారి మనం వీడిని భాండాలో కొంచెం ఉడకబెట్టి ఉంచుకుందాం అంది. పిశాచాలు అన్నను ఒక ఖాళీ భాండాలో పెట్టి నీళ్లు పోసి భాండా కింద మంట వేశారు. భాండాలో నీళ్లు కాగి వేడెక్కుతున్న కొద్దీ అన్నకు బాధ హెచ్చయింది. చివరకు వాడు వేడి భరించలేక భాండాలోంచి బయటకు దూకి గుహ బయట పరిగెత్తసాగాడు. కానీ వాడు ఎంతో దూరం పోకముందే పిశాచాలు వెంబడించి వాణ్ణి పట్టుకున్నాయి. కొమ్ము పిశాచము మిగిలిన పిశాచాలతో, వీడు మళ్ళీ మనకు చిక్కుతాడో లేదో, మనము ఎప్పటికీ జ్ఞాపకం ఉండేలా వీడికి ఒక శిక్ష వేద్దాం అంది.
తర్వాత ఒక్కొక్క పిచాచమే వచ్చి అన్న ముక్కు పట్టుకొని ఒక్క అడుగు పొడుగు సాగదీసింది. అన్న ముక్కు ఇలా సాగుతూ సాగుతూ 7 అడుగుల పొడవు సాగింది. ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి గుహలో నుంచి విసిరి బయటకు పారివేశాయి. చావు తప్పి కన్నులొట్టపోయిన అన్న తన ముక్కును చుట్టబెట్టుకుని చేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ తన కొంపకు చేరాడు. తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించి ఏదో మహత్తుగల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటకు వచ్చింది. అన్న బాధతో నా ముక్కు మీద నిలబడ్డావు, తొలగవే అని ఇల్లు అదిరేలా కేకపెట్టాడు. అంతా చోద్యం, మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్తకేసి పరీక్షగా చూసి నిర్ఘాంతపోయింది. అన్న తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఆవిడ అంతా విని నిట్టూర్చి, పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గర విరుగుడు ఉంటుంది, అయినా నేను వెళ్ళి మీ తమ్ముడి సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది. వదినగారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకుని పొలానికి పోబోతున్నాడు. వాడు చిత్రమైన మనిషి. తన వద్ద ఉన్న జేగంట ఒక్క తిండే కాక ఇంకా మిగిలిన కావలసినవి ఇస్తుందని వాడు ఇదివరకే తెలుసుకున్నాడు. అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరిపోతుగా బతకటం ఇష్టం లేక ఆ గంట సాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రమే సంపాదించుకుని తర్వాత గంటను పెట్టెలో దాచిపెట్టి కష్టించి జీవించసాగాడు. ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు. ఆవిడ కంటతడి పెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది. తమ్ముడు అంతా విని, నేను పిశాచాలు ఉండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్న ముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకు వస్తాను అన్నాడు. ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళ్లకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకొని లోపల పిశాచాలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా ఆలకించాడు. మాటల మధ్యన ఒక పిల్ల పిశాచము పాపము చక్కెర మనిషి ముక్కు ఏమైందో అంది. వాడికి బుద్ధి ఉంటే వాడి సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉంది. జేగంట మీద ఒక్క దెబ్బ కొట్టి తగ్గు తగ్గు అంటుంటే వాడి 7 అడుగుల ముక్కు పొడవు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ము పిశాచం. ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. తన పెట్టెలో దాచిన పిశాచాల జేగంటను తీసుకుని తన అన్న ఇంటికి వెళ్ళాడు. మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చెయ్యి అని వదిన అతన్ని తొందర పెట్టింది. తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్న ముక్కుకేసి చూస్తూ తగ్గు తగ్గు అన్నాడు. అన్న ముక్కు 3 అంగుళాలు తగ్గింది. వాడు మరో దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు తగ్గు అన్నాడు. మళ్ళీ 3 అంగుళాలు తగ్గింది. ఒక పావుగంట గడిచేసరికి అన్న ముక్కు 4 అడుగుల పొడవు మాత్రమే ఉంది. కానీ అన్న భార్యకు ఈ పావుగంట ఒక యుగములా తోచింది. తమ్ముడు తెలివి తక్కువవాడైనా ఆలస్యం చేస్తున్నాడని ఆమెకు తోచింది. ఆవిడ ఇక భరించలేక తమ్ముడి చేతిలోని జేగంట తీసుకుని తగ్గు 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 అంటూ గంటను దబదబా బాధసాగింది. ఈ బాధుడు ఫలితంగా గంట కాస్త పగిలి ముక్కలైపోయింది. ఆ సరికి అన్న ముక్కు తగ్గిపోవటమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది. భార్య బుద్ధి తక్కువ వల్ల, తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కెడి అయిపోయాడు. ముక్కే లేకుండా పోయాడు. కథ సమాప్తము. మరొక కథ. రైతు పెట్టుకున్న అర్జీ. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక్క బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపేందుకు కూడా పేద రైతుకు అవకాశం లేక అది అలా చిక్కిపోయినది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మేయించసాగాడు. పేద రైతు దొడ్డిని ఆనుకుని ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది 2 ఇళ్ల మధ్యన ఉన్న కంచెను గల గంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూరి అక్కడ గడ్డి మేయసాగింది. ఇది చూసిన భూస్వామి నౌకరులు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఆవు తలను పగలగొట్టారు. ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి
ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవు ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీద తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టించి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి మనకు న్యాయం చేయకపోతే అవుతుందా ఏమిటి? నీవు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చెయ్యి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు. మనకు న్యాయం చేస్తాడు అంది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా వినిపించటం ఎలా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకోలేదు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్యన ఉన్న కంచె, ఆ కంచెలోకి ఉన్న కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టిన గుంజ అన్ని గుర్తులు పెట్టారు. భేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగిందంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటకట్టి ఇస్తాను. నీవు రాజుగారి నగరానికి బయలుదేరు అంది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనానికి ప్రవేశించాడు. అది రాజుగారి వనము. ఆ వనములో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషే రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండడం చేత రైతు అతనిని చూసి రాజు అనుకోలేదు. దండాలు బాబు అన్నాడు రైతు. శుభం కలిగారు. ఎవరు నీవు? ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళుతున్నాను. ఇదిగో అర్జీ. నా వీపును కట్టుకున్నాను. నా ఆవును అన్యాయంగా చంపారు. ఆకలి మండిపోతుంది. కాస్త ఈ రొట్టె ముక్కలు తిన్నాక అంతా చెబుతాను అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలను వెన్నను సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులోని చల్లనీరు తాగారు. ఏమిటి నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకు వచ్చిన పలకను తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లు భూస్వామిది. ఇది కంచె. ఇక్కడ కంత ఉంది. ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. ఇది అన్యాయం అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకు నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకో అన్నారు అంటూ అంతా వివరంగా చెప్పాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన అర్జీ పలకను పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు దుస్తులు ధరించి పెద్ద ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికి ఇచ్చారు. అయ్యా, ఈ అర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపడము, నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులోనూ ఉంది. చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను యగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెము కూడా బోధపడలేదు. ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కనున్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాడిని బయటికి గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకుని, దాన్ని నాకు పంపండి అంటూ రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇస్తూ చివరికి ఆ అర్జీ పలక రాజుగారి దగ్గరికి చేరింది. ఆయన దానికేసి చూసి, ఇది అర్థం అవుతూనే ఉంది, ఏమో ఇలా రా అని రైతుని పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లు అవునా అని రాజు అడిగారు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలా ఉంది. ఇందులో నుంచే నీ ఆవు భూస్వామి ఆవరణలోకి చొరబడింది అన్నాడు రాజు. మరేమండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు. నిన్ను గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరాసరి కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నీవు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను న్యాయం చేస్తాను. నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు.
రైతు రాజుగారికి దండాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారు తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు, పశువుల సావిడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటందుకు రాజుగారు తీర్పు ఇచ్చారు. రాజుగారు తమకు న్యాయం నేను చేశాడు నేను చెప్పలేదా అంది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైన వాడో, మనం తయారు చేసిన అర్జీ చూస్తేనే అంతా తెలుసుకున్నాడు అని. ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, వట్టి మట్టి బుర్ర మంత్రులు. అంత తెలివిగలవాడు ఈ చవటదద్దమ్మలకు జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకుంటున్నాడో అర్థం కాలేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. కథ సమాప్తము. మరొక కథ, విక్రమ బేతాళ కథ. కథ పేరు ముగ్గురు పెండ్లి కొడుకులు. పట్టువీడని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపై నుంచి శవాన్ని దించి భుజంపై వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానముకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకున్నావు. నీ పట్టుదల నిజముగా సాటిలేనిది. కనీసము నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నేను ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరానికి పుణ్యసేనుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఒక బ్రాహ్మణుడు మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు హరిస్వామి. ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడాను. హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగిన కొడుకు, చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోక రంభ అని చెప్పవచ్చు. సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమెకు వివాహం గురించి ఆలోచించసాగారు. తాను అసాధారణ సౌందర్యవతి అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెండ్లాడటం ఇష్టము లేక మహాసూరుడో, మహాజ్ఞానో, మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పింది. ఈ సంగతి తన అన్నకు, తండ్రికి కూడా చెప్పింది. ఈ షరతులు అందరూ సమ్మతించారు. ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపై దండెత్తి వచ్చాడు. పుణ్యసేన మహారాజు ఆ శత్రువుతో సంధి రాయభారం జరపనిశ్చయించి తన రాయభారిగా వెళ్ళమని హరిస్వామిని పంపించాడు. హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి, అయ్యా, మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను, ఆమెను నాకిచ్చి పెండ్లి చేయండి అని అడిగాడు. దానికి హరిస్వామి, నాయనా, నా కూతురుని చేసుకునేవాడు గొప్ప సూర్యుడై కావాలి, జ్ఞాని అయినా కావాలి, విజ్ఞాని అయినా కావాలి. నీవు ఏ తరగతి క్రిందకు వస్తావు అని అడిగాడు. నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు. ఏది, నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడా హరిస్వామి. ఆ యువకుడు తన జ్ఞానంతో ఒక విమానము తయారు చేసి ఉన్నాడు. అతను హరిస్వామిని అందులో ఎక్కించుకొని ఆకాశ మార్గంలో లోకాలంతా తిప్పి తీసుకుని వచ్చాడు. శభాష్, నీవు మా అమ్మాయికి తగిన వాడివే. ఇంకొక వారంలో ఉజ్జయినికి రా. ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది. నీకు మా అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు. ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరో బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి, నాకు మీ చెల్లినిచ్చి వివాహము చేస్తారా అని అడిగాడు. దేవస్వామి అతనితో, గొప్ప సూర్యుడో, జ్ఞానో, విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెండ్లాడదు. నీవు దేనికి చెందుతావు అన్నాడు. నేను సమస్త శాస్త్రాల విద్యలలోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అన్నాడా యువకుడు. తన విద్యాపాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శింపచూపాడు. దేవస్వామి తృప్తిపడి అతనితో, ఇంకొక వారంలో మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున మా ఇంటికి వచ్చినట్లయితే నీకు మా చెల్లెలనిచ్చి పెండ్లి చేస్తాను అన్నాడు. ఆ రోజు హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి, అమ్మ, మీ కుమార్తెను నాకిచ్చి పెండ్లి చేయండి అని అడిగాడు. ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపింది. నాయనా, నీవు సూర్యుడివా, జ్ఞానివా, విజ్ఞానివా అని అడిగింది. నేను జ్ఞానిని. ఈ క్షణము ఎక్కడ ఏమి జరుగుతున్నదో నేను తెలుసుకోగలను అన్నాడా యువకుడు. ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాలు చూపాడు.
సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో, నాయనా, సరిగా ఒక వారంలో మంచి ముహూర్తం ఉన్నది. ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పినది. ఈ విధముగా హరిస్వామి, దేవస్వామి, అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరుల్ని ఏర్పాటు చేశారు. హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగా మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని బయట పెట్టారు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడతామా అని వారు చింతించసాగారు. వారం తిరిగింది. ముహూర్తం రోజు వచ్చింది. ముగ్గురు పెండ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్య ఎలా పరిష్కరించడమా అనుకుంటుండగా సోమప్రభ కాస్త మాయమైంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు. అప్పుడు పెండ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి, ఓ జ్ఞాని, నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు. వింధ్యారణ్యంలో ఉండే ధూమశిఖుడనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు. అయ్యో, ఎక్కడి వింధ్యారణ్యము? అక్కడికి ఎలా వెళ్ళటము? వెళితే మట్టుకు దాన్ని రాక్షసుని బారి నుంచి ఎలా తప్పించటము? ముహూర్తానికి ఎలా తీసుకుని రావడం అని హరిస్వామి మొత్తుకున్నాడు. మీరేమీ విచారించకండి. మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళటానికి నా విమానము ఉన్నది అన్నాడు విజ్ఞాని పెండ్లి కొడుకు. అతని విమానంలో అందరూ ఎక్కారు. సమస్త శాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కి కూర్చున్నాడు. క్షణంలో విమానము వింధ్యారణ్యము చేరుకొని ధూమశిఖుడి ఇంటి ముందు వాలింది. అందరూ విమానము దిగారు. ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు. సూర్యుడు ఒక అస్త్ర శస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధ చంద్ర బాణంతో వాడి మెడ తెగ నరికాడు. తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకొని విమానం ఎక్కి బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు. ముహూర్తం సమీపిస్తుంది, కానీ సోమప్రభను నేను పెండ్లాడతానని ముగ్గురు పెండ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారు అయ్యారు. సోమప్రభ ఎక్కడ ఉందో నేను చెప్పకపోతే మీకు ఆమె ఎట్లా దక్కేది? నేనే ఆమెను పెండ్లాడతానన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది? నేనే ఆమెను పెండ్లాడతానన్నాడు విజ్ఞాని. రాక్షసుణ్ణి చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెండ్లాడతారు అన్నాడు సూర్యుడు. వీరి వాదనలో ఎవరికి ఎక్కువ బలమైన వాదనో తెలియక హరిస్వామి తికమక పడ్డాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు పెండ్లి కొడుకులలో సోమప్రభను పెండ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడో సూర్యుడా, జ్ఞాన, విజ్ఞాన? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెండ్లాడటానికి నిజమైన అర్హుడు సూర్యుడే. అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరాడి ఆమెను రక్షించాడు. జ్ఞాని గాని విజ్ఞాని గాని అతని సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనలే కాని పరమార్థము ఎన్నటికీ కాదు అని చెప్పాడు. రాజుకు ఈ విధముగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తము. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్లు, మీ లైక్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇటువంటి మంచి మంచి కథలను మీకు చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ.